హాయ్ అండి. నేను మీ కుమారిను. ఈరోజు సండే స్పెషల్ ఏంటి చూసేద్దాం. మనమైతే చేపలైతే క్లీన్ చేసుకున్నాం. వీడియోలోకెళ్ళిపోదాం. చేపలైతే ఒక 3 రకాల చేపలండి. చేపలు, దొందులు, అలాగే గులివిందులు, ఒక పార తీసుకున్నాను. అవన్నీ కలిపి కూడా పులుసు పెట్టుకుంటే బావుంటది. సరిపడగా సాల్ట్ ఏసుకున్నాం. అలాగే కారం కూడా ఒక స్పూన్ ఏసుకున్నాను, పెద్ద స్పూను, అర స్పూను పసుపు కూడా ఏసుకుందాం. అలా చేపలకు పెట్టినట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని మూకుడు పెట్టుకున్నాం కదా, సరిపడగా ఆయిల్ కూడా వేసుకున్నాం. ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి. ఆయిల్ వీటెక్కిపోయింది. మనం ఆ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరిపడగా ఒక అర స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాం. అల్లం, వెల్లుల్లి, పండుమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు అయితే ఒక 50 గ్రాములు తీసుకున్నాను. ముందుగా మనం సాల్టు, కారం, పసుపు వేసుకున్నాం కదండి చేపల్లోను. ఇప్పుడు ఆ చేపలు అయితే వేసుకున్నాం. సరిపడగా వాటర్ కూడా మనం ఆ చేపలు వేసాం కదండి, అందులోకి కలిపేసుకొని ఆ కారం నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. చక్కగా సిమ్లో పెట్టండి, చక్కగా ఉడుకుతుంది కూర. చింతపండు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు అయిపోయింది కదా, చక్కగా మగ్గింది కదా, చింతపండు వేసుకున్నాం. అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే అండి సిమ్లో పెట్టుకుంటే కూర చక్కగా ఉడుకుతుంది. మా అడగంట గంటనా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం. పులుసు చాలా బాగుంటుందండి. మనం చిన్న చిన్న చేపలు ఉంటాయి కదండి, ఒక 4 రకాలు 3 రకాలు ఉంటాయి. ఇలా మనం గోరుపులుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం వండుకుంటే పులుసు చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడైతే తిని చెప్తానండి. కూర అయితే చాలా బాగుందండి. పారండి, మా సైడ్ అయితే ఆ చేపని పార అంటారు. ఆ చేపల్లోనే పెద్దవి కూడా ఉంటాయి పారలో. అయ్యవా ఒక చిన్న చేపలండి ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4 రకాలు 3 రకాల చేపలు మీరు ఉంటే ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చింతపండు వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పులుసు పెట్టుకుంటాం. మీరు ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. ఈ చేపలని మనం ఇగురు కూడా వండుకుంటే బాగుంటాయండి. చేపలు చిన్న చేపలు కదా, మన దొందులు ఇగురు వండుకున్నా బాగుంటుంది కూర. ఎక్కువ పులుసు అంటే ఇష్టం అండి, అందుకే నేను పులుసు పెట్టాను. కొంతమంది ఇగురు వండుకుంటారు. చేపలు అయితే చిన్న ముళ్ళు ఉంటుందండి దొందలకి. మన పెద్దవాళ్ళు అయితే తినేస్తాం, పిల్లలైతే వాళ్ళకి తీసి పెట్టాలి. చిన్న ముళ్ళు ఉంటుంది, మనమైతే తినేస్తాం అనమాట. కూర అయితే చాలా బాగుందండి. కూర అయితే సూపర్ ఉంది.